వెల్కమ్ టు బీపీసీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీ పేలుడు ఘటన, బాధితులకు ప్రధాని మోదీ పరామర్శ. రెండు 2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు, ఏపీ సీఎం చంద్రబాబు. వరాహ ఇండస్ట్రియల్ పార్కు మంత్రి అనిత భూమి పూజ. ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో చోటు చేసుకున్న కారు పేలుడు ఘటనలో గాయపడిన వారిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరామర్శించారు. భూటాన్ పర్యటన ముగించుకొని స్వదేశానికి చేరుకున్న వెంటనే నేరుగా ఎల్ఏఎన్స్కోపీ ఆసుపత్రికి వెళ్లారు. గాయపడిన వారిలో మాట్లాడి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. క్షతగాత్రుల పరిస్థితిని అక్కడ వైద్యులు ఆయనకు వివరించారు. కాసేపట్లో ప్రధాని ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసి బాధ్యత తనదని సీఎం చంద్రబాబు అన్నారు. 2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఏపీలో 3 లక్షల ఇళ్ల గృహప్రవేశాలకు సీఎం శ్రీకారం చుట్టారు. అన్నమయ్య జిల్లా చిన్నమండె మండలం దేవగుడిపల్లిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలువురు లబ్ధిదారులకు ఇంటి తాళాలు అప్పగించారు. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో గృహప్రవేశాలను వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇల్లు అంటే 4 గోడలు కాదు, భవిష్యత్తుకు భద్రత, పేదలకు తొలిసారి పక్కా ఇల్లు నిర్మించిన వ్యక్తి ఎన్టీఆర్. గూడు కూడు దుస్తులు నినాదంతో పుట్టిన పార్టీ తెదేపా. ఇళ్ల లబ్ధిదారులు అందరికీ అభినందనలు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇల్లు అప్పగిస్తున్నాం. మళ్ళీ ఉగాది నాటికి మిగతావి పూర్తి చేసి అప్పగిస్తాం. ఇది పేదల ప్రభుత్వం, వారికి న్యాయం చేసేందుకు పనిచేస్తాం. ఉగాది నాటికి 5.9 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు చేయిస్తాం. నేను ఒకప్పుడు పొదుపు ఉద్యమం నేర్పించాను మీకు. మీరు రూపాయి పొదుపు చేయండి, నేను రూపాయి ఇస్తాన్నాను 30 ఏళ్ల కంటే ముందు. ఆ విధంగా పొదుపు చేసుకున్న డబ్బులు ఇప్పుడు మీ దగ్గర 25,000 కోట్లు ఉందంటే దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో డాక్రా సంఘాలు ముందుకు పోతున్నాయి. ఇప్పుడు మీ అందరినీ పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత మీకు తెలిసిన పని. పచ్చళ్ళు పెట్టడం, లేకుంటే చిన్న చిన్న పనులు చేయడం, ఏ పని చేయగలిగే చిన్న హోటల్ పెట్టుకోవడం, ఏం చేయాలనో చేపించే బాధ్యత నాది. అలాంటి ట్రైనింగ్ ఇప్పిస్తా. అది అందిపుచ్చుకునే బాధ్యత మా తెలుగింటి ఆడపడుచులని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. ఇంకో పక్క అందరికీ న్యాయం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను, 2029కి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి. ఇదే కూటమి ప్రభుత్వం యొక్క ఆశయం. అది నెరవేర్చడానికి రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నాం. ఇల్లంటే 4 గోడలు కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక కుటుంబానికి గౌరవం, ఒక కుటుంబానికి సంతోషం, మీ భవిష్యత్తుకు నాంది, ఒక భద్రత, ఒక చిరునామా. మీరెక్కడున్నారంటే వేరే వాళ్ళ ఇంటి పేరు చెప్పాలంటే మీకు నామోషిగా ఉంటుంది. 2029కి ప్రతి ఒక్కరూ మీ సొంత ఇంట్లో మీరుండేట్టుగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. సాంకేతిక పరిశోధనలో విద్యార్థులు మరింత ముందుకెళ్లాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. అమరావతిలో విఐటి ఏపీ వర్సిటీలో నిర్వహించిన సిఐఐ ఎస్ఆర్ హైయర్ ఎడ్యుకేషన్ క్లాంకేవ్ లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. The vision set here is reimagining higher education for India's $5 trillion economy. We should be thinking about our $30 trillion economy. India is going to achieve 5 trillion. Whether the leaders who are sitting here do what they're supposed to do or not, we will achieve $5 trillion economy. The question is, how fast can we achieve
The Honorable Prime Minister Shri Narendra Modi ji's vision of India achieving its $30 trillion economy depends on the kind of reforms, collaboration, changes that we all do together here. Economic growth is not possible without intellectual and human capital being harnessed. Higher education is not merely a sector for me, it is a strategic pillar here in Andhra Pradesh. 54% of our population is under the age of 25, which makes us one of the youngest workforces. It is a greater asset, and yes, demographic dividend is here to be harnessed. But it also presents unique challenges. The challenges is in terms of our employability, in terms of our ability to adapt to the changes that the world is going through. Only 34% of India's working age population has received a formal training. This is compared to 96% in South Korea, 80% in Japan, and 75% in Germany. The recent economic survey stated that only 51% of our graduates are employable. 51%. There is a big mismatch of what we teach and what the market demands. To be fair, in our current higher educational institutions, we are not able to provide any gainful employment even after 3 to 4 years of formal training. Whilst youngsters go to Ameerpet and within 4 to 6 months of training they are able to find a job. So I truly believe that fundamental transformation, not correction, transformation is required in higher education. We must move from degree acquisition to skill activation. పారిశ్రామిక అభివృద్ధితో పాయకరావుపేట నియోజకవర్గం రూపుమారనుందని హోంమంత్రి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం నల్లమట్టిపాలెం వద్ద వరాహ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు హోంమంత్రి అనిత మంగళవారం సాయంత్రం భూమి పూజ చేశారు. నిజంగా చెప్పాలంటే ఒక పెట్టుబడుల పండగ జరిగింది. అంటే ఓవరాల్ గా స్టేట్ మొత్తం మీద దగ్గర 87 చోట్ల కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులతో ఈ రోజు పరిశ్రమలు ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా వాటన్నిటికీ అనుగుణంగా కొన్ని లక్షల ఉద్యోగాలు రాబోయే కాలంలో యువతకు తీసుకురావాలన్న ఒక మంచి ఉద్దేశంతో అనకాపల్లి జిల్లాలో సుమారుగా ఒక 3 ఇండస్ట్రీస్ ఓపెనింగ్, అదేవిధంగా 9 ఇండస్ట్రీస్ కి శంకుస్థాపన, ఇంకొక 3 ఇలాంటి ఎంఎస్ఎంఈ పార్కులకు ఒక 3టికి శంకుస్థాపన కూడా ఈ రోజు చేయడం జరిగింది. మన నక్కపల్లి మండలంలో వస్తున్న స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఇక్కడ దానికి అనుగుణంగా ఉన్న పార్కులు కూడా పార్క్ సంబంధించి ఇక్కడ పెట్టుబడులు కానీ రానున్నాయి. 32 కోట్ల పెట్టుబడి, దగ్గర 90 ఎకరాలు. దాంతో పాటు ఇక్కడికి రాబోయేది కూడా 1200 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇక్కడికి ఇండస్ట్రీస్ కూడా రాబోతున్నాయి. వాటిలోని దగ్గర 5,000 నుంచి 6,000 మంది యువతకు ఉద్యోగాలు కల్పించే కల్పన కూడా ఈ రోజు ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నాం. విశాఖలో బీచ్ రోడ్లో నిర్వహించిన ఏక్తారన్ దేశభక్తిని చాటింది. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ను స్మరించుకుంటూ భారత యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పరుగును విశాఖ ఎంపీ శ్రీ భరత్ ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్లో అన్నిటికన్నా ఎక్కువ డైవర్స్ పార్లమెంట్, ఎందుకంటే ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వచ్చి సెటిల్ అయ్యారు. కలిసిమెలిసి చాలా ఆనందంగా ఇక్కడ ఉంటున్నాము. ఈ మెసేజ్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం అండ్ ఒక గొప్ప నాయకులు దేశంలో ఇన్ని ప్రిన్స్లీ స్టేట్స్ కలిసి వచ్చి భారతదేశంని ఈ ఇంటిగ్రిటీ తయారు చేసే ఒక కీలక పాత్ర వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని గుర్తిస్తూ ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడం ఒక చాలా మంచి కార్యక్రమం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం తాండవ్ రిజర్వాయర్లో 10 లక్షల చేప పిల్లల విడుదల. తాండవ్ రిజర్వాయర్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో తాండవ్ రిజర్వాయర్లో చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమం బుధవారం నాడు జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత గంగమ్మ అమ్మవారికి పూజలు నిర్వహించి అనంతరం స్పీకర్ అయ్యన్న, కలెక్టర్ విజయ్ కృష్ణన్ కలిసి తాండవ నీటిలో 10 లక్షల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ తాండవ రిజర్వాయర్ను అన్ని విధాలా అభివృద్ధి చేసి రైతులు మరియు మత్స్యకారులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. మరి ఈరోజు అందరూ తెలుసు, తాండవ రిజర్వేయర్ అన్నది మన పూర్వీకులు ఇప్పుడు మనకి కట్టినటువంటి విషయం మీ అందరికి తెలిసిన విషయమే. సుమారు నాకు తెలిసి 53,000
ఎకరాలకి సాగు అవుతుంది. మన మండలమే కాదు, పాకిరేపేట మండలం, కోటగొట్ల మండలం, యువతల కోటనందూరు మండలం, అవతలపూడి మండలం, తుని అక్కడ వరకు తాండవా నీరు మీద ఆధారపడి వ్యవసాయాలు జరుగుతున్నాయి. అయితే గత 5 సంవత్సరాల్లో నేను కామెంట్ చేయను, కానీ మీకు అంత తెలిసిందే, నిర్లక్ష్యం చేశారు. కనీసం గేటుకి కన్నం పడితే కన్నం కూడా మిగిలిపోయారు. మళ్ళీ అప్పుడు మన పెద్దలందరినీ కూర్చోబెట్టి వాళ్ళు డబ్బులు వేసుకొని గేట్ కూడా బాగు చేసుకున్నాం. అయితే మొన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అమ్మ బ్రహ్మాండం చేశారమ్మా. ఈ కమిటీ ఉన్నారు, కమిటీ మొన్న ఎలక్టెడ్ కమిటీది, రైతులు ఓట్లు ఎలక్టెడ్ కమిటీ సభ్యులు మాత్రం చాలా బ్రహ్మాండంగా పనిచేశారు. మొత్తం ఎంతమంది మీరు కమిటీ? 324 మంది అండి మొత్తం. ప్రెసిడెంట్లు 324 మంది అమ్మా. 12 మందికి డైరెక్టర్లు, 27 మంది ప్రెసిడెంట్ ఉంటారు. ఈ పంటకి ఇబ్బంది లేకుండా మొత్తం కమిటీ వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా పనిచేశారమ్మా. వాళ్ళందరినీ కూడా మనం అభినందించాల్సిన అవసరం కమిటీ వాళ్ళని. విశాఖపట్నం సమీపంలో టీడీపీ నాయకుడు సుబ్రహ్మణ్య గుప్తా సహాయకుడు చెందిన గోదాం నుండి మొత్తం 189 టన్నుల నిషేధిత గొడ్డు మాంసం స్వాధీనం చేసుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున అక్రమ ఎగుమతి రాకెట్ బయటపడింది. ఫోరెన్సిక్ పరీక్షల్లో ఆ మాంసం గేదె మాంసం ముసుగులో గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతున్న గొడ్డు మాంసం అని నిర్ధారించబడింది. ఈ కుంభకోణం బయటపడడంతో 189 టన్నుల గొడ్డు మాంసం స్వాధీనం నుండి ప్రజల దృష్టిని మళ్లించాడని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదాన్ని పునరుద్ధరించింది. కేసు తీవ్రత ఉన్నప్పటికీ ఏ సీనియర్ టీడీపీ నాయకుడు లేదా మంత్రి కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మౌనం తీవ్ర విమర్శలకు దారితీసింది. దర్యాప్తును అణిచివేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు రాజకీయ జోక్యం మరియు కప్పిపుచ్చడం అనే తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తాయి. ప్రైవేటీకరణ జరుగుతోందంటే అభివృద్ధి జరుగుతుందని అర్థమని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి తెలిపారు. అసలు వైసీపీ పార్టీ చేస్తున్న కోటి సంతకాల సేకరణ ఏమీ అవసరమని, 1980లోనే మన దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందంటే దానికి కారణం ప్రైవేటీకరణ వల్లే సాధ్యమైందని అస్మిత్ రెడ్డి అన్నారు. ప్రైవేటీకరణ వల్ల ఏమి నష్టం ఉందని వైసీపీ నాయకులను ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అభివృద్ధి అని ముందుకు వెళ్తుంటే వైసీపీ నాయకులు ఇంకా ఫ్యాక్షన్ చేస్తామంటూ ముందుకు పోతున్నారని, తాడిపత్రి పట్టణంలో డ్రైనేజీ పనుల నిమిత్తం దాదాపు 11 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని, త్వరలోనే డ్రైనేజీ సమస్యలు లేకుండా చేస్తానని ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి తెలిపారు. డ్రైనేజీ క్లీనింగ్ కోసం 90 లక్షలు విలువ చేసే అత్యాధునికమైన వాహనాలు తెచ్చామని, త్వరలోనే డ్రైనేజీ సమస్య పూర్తిగా అవుతుందని అశ్మిత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు మీరు కూడా పోటీ అంటే ఎట్లా? మీరు కూడా 5 ఏళ్ళు తిరిగినారు కదా ఈ ఊర్లో, ఎట్లుండా పోయినసారి? మేమేదో అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాము, వాళ్ళు అభివృద్ధి జరగకుండా ఆపాలని చూస్తున్నారు. దేనికి కోటి సంతకాలు? దేనికి? మీరంతా తన్నులు తినలేదా? మీ ఇండ్ల పైకి కూడా వచ్చారు, గుర్తుందా? మళ్ళా దేనికా కోటి సంతకాలు? ఎక్కడైనా ప్రైవేటైజేషన్ జరుగుతుందంటే అభివృద్ధి జరుగుతానట్టే. 1980s లో ఇండస్ట్రియలైజేషన్ అయిందంటే మన భారతదేశం ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రైవేటైజేషన్. లేకపోతే ఎక్కడికి ముందు పోయిందా? ఈ రోజు ఏ విధంగా అయితే 1970లో ఉన్నామో అదే విధంగా నిండు. తప్పేముంది ప్రైవేటైజేషన్ చేస్తే? మేమన్నా ఈరోజు అభివృద్ధి కార్యక్రమం పెట్టినాం. వాళ్ళు ఏదో ఒకటి ప్రభుత్వం ముందుకు పోతుంది మంచి చేసుకుంటా అడ్డుకోవాలని చెప్పి రోడ్డు పైకి వస్తున్నారు తప్ప ఈ రాష్ట్రాన్ని మాత్రం మంచి చేద్దామని అయితే లేరు వాళ్ళు. మళ్ళీ కూడా ఫ్యాక్షన్ మొదలు పెడతా అని చెప్పారు. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి ఫ్యాక్షన్ మొదలు పెడతా అంటేనే ప్రజలు ఏం చేశారో చూశారు, ఇంటికి పంపించినారు 2024 ఎలక్షన్ లో. ఇంకా ఈసారి మళ్ళా చెప్పినాడంటే ఇంకా బుద్ధి లేదంటే, ఆయన సలహాదారులు మంచోలో తెలియట్లేదు, ఆయన సొంత బుర్ర వాడతా అంటే ఇంకా దానికి ఎవడేం చేయలేడు. ఈ కాలంలో ఫ్యాక్షన్ మాట పడేటోడు ఎవడున్నాడా? అయ్యా బుజ్జి అమ్మ అని చేతులు కాళ్ళు పట్టుకుంటే తప్ప పలికేటోళ్ళు లేని కాలంలో నేను ఫ్యాక్షన్ మొదలు పెడతానా? ఆయన వెనకలు ఎవరున్నారో అడుగు ఫస్ట్, ప్రశ్నించుకోమని. ఉన్నారా లేదా ఫ్యాక్షన్ చేసేదానికి? లేదంటే ఆయనే కత్తి పెట్టుకొని రోడ్లో తిరగాల. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం వైసీపీ శ్రేణులతో భారీ ర్యాలీ. ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేత. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే గణేష్ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ శ్రేణులతో కలిసి బుధవారం వైసీపీ ప్రజా ఉద్యమం కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గాంధీ విగ్రహానికి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం వైసీపీ కార్యకర్తలతో కలిసి అబిద్ సెంటర్ నుండి శ్రీకన్య సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మంజూరు చేశారన్నారు. అయితే అందులో రాష్ట్ర ప్రభుత్వం
కొన్ని పూర్తి చేయగా ఇంకా 10 వరకు పూర్తి కావాల్సి ఉందన్నారు. వీటిని ప్రస్తుత కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ఇచ్చేందుకు నిర్ణయించడంపై మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో 5 కాలేజీలు ప్రారంభించామన్నారు. దీనివల్ల 750 మెడికల్ సీట్లు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఈ పర్యటనలో నియోజకవర్గంలో వైసీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్, సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 170 నియోజకవర్గాల్లో కూడా మరి ఏదైతే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తున్నారో మరి దానికి వ్యతిరేకంగా మరి ప్రతి నియోజకవర్గం కూడా ర్యాలీ చేసే కార్యక్రమం పిలుపుకోవడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గ ఆధ్వర్యంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులందరూ కూడా, పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు మరి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అధిక ముఖ్యంగా చెప్పాలంటే ఈనాడు 2019 ఆనాడు జగనన్న ముఖ్యమంత్రి అయిన నాటికి కేవలం మన రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కాలేజీలు ఉంది, ప్రభుత్వ మెడికల్ కాలేజ్. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మరి సుమారుగా మరి 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం జరిగింది. అంటే నిర్మాణంలో ఉన్నాయి, ఒక 10 ఏమో నిర్మాణంలో ఉన్నాయి, 7 ఏమో పూర్తి చేయడం జరిగింది. అయితే ఈ 10 కూడా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పీపీపీ పద్ధతిలో మరి ప్రైవేటు వారికి కట్టబడే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అయితే దురదృష్టం ఏంటంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరాల కాలంలో మరి ఇవన్నీ కూడా పక్కన పెట్టి మరి ప్రైవేట్ పరంగా చేసే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అయితే మీ ద్వారా ఇక్కడ పత్రికా పెద్దల ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న వేలాది మంది అందరికి కూడా తెలియపరిచేది ఏంటంటే ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్ కానీ ఉంటే, మనకి ప్రభుత్వ హాస్పిటల్ ఉంటే మనం వైద్యం ఫ్రీగా ఇస్తారు. అలాగే మరి పరీక్షలు ఏమో చేయాలంటే ఫ్రీగా చేస్తారు, ఆపరేషన్ కావాలంటే ఫ్రీగా చేస్తారు, ఒక మందులు కావాలంటే ఫ్రీగా ఇస్తారు, అక్కడ ఉండే పరిస్థితి ఉంటే బెడ్లు కూడా ఫ్రీగా ఇస్తారు. కానీ ఈ పీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పచెప్పిన తర్వాత ప్రైవేట్ వారికి మన వైద్యం కావాలంటే ఫీజు కట్టాలి, పరీక్షలు కావాలంటే ఫీజు కట్టాలి, అలాగే ఆపరేషన్ చేయాలంటే డబ్బులు చెల్లించాలి, అక్కడ ఉండే అవకాశం ఉంటే బెడ్లకు ఛార్జీలు చేయాలి, మందులు కూడా డబ్బులు ఇవ్వాలంటే ఈ విధంగా ప్రైవేటు వారికి ఇచ్చి మరి ప్రైవేటు వారి ద్వారా మన ప్రాంతంలో ప్రజలందరినీ కూడా దోచుకునే కార్యక్రమం చేస్తానని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. ఏలూరు జిల్లా కామవరపుకోటలో ఈ రోజు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబం విజయరాజు ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం చేపట్టారు. ఈ ఉద్యమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చౌరస్తా సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ రద్దు చేయాలని నినాదాలతో ర్యాలీ చేపట్టి ఎంఆర్ఓ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ కన్వీనర్ కంబం విజయరాజు, ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్, మండలంలో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ఈ రోజు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తణుకు పట్టణంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వెంకటేష్ థియేటర్ నుండి మున్సిపల్ ఆఫీస్ దాకా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం చేపట్టారు. ఈ ఉద్యమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ రద్దు చేయాలని నినాదాలతో ర్యాలీ చేపట్టి ఎంఆర్ఓ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీని వ్యతిరేకంగా పీపీపీ అని మాకేం అర్థం అవుతుంది, పీపీపీ ఏంటో ప్రతిదీ. మొన్న కూడా అదేదో 18 వాళ్ళకి డబ్బు అంటే పీపీపీలో పెట్టామన్నారు. ఈ పీపీపీ ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఇది గవర్నమెంటే నడపాలి,
గవర్నమెంట్ వల్లే పేదలకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాకు ఇది ప్రైవేటు పరం కాకుండా గవర్నమెంటే మాట్లాడాలి. 2,46,000 కోట్లు అప్పు చేశారు, ఇది 5,000 కోట్లు ఖర్చు అవుతుంది. దీనివల్ల ఎంతోమంది పేద విద్యార్థులు డాక్టర్లు అవుతారు, పేదలకి అన్ని రకాల ఆపరేషన్లు జరుగుతాయి. ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం కాకుండా ప్రభుత్వం నడపాలనే దాంట్లో మరి సిపిఐ తరఫున పాల్గొని భీమారావు గారికి, నాగరాజు గారికి, వాళ్ళ బృందానికి, అలాగే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, నాయకులు, అలాగే ప్రజలు, గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది కార్యక్రమం ఒకటైంది, మళ్ళీ రెండోది జిల్లాలో ఉంటుంది. జిల్లా తర్వాత మళ్ళీ మన గవర్నర్ గారికి ఇచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా సంతకాల సేకరణలో కూడా మన నియోజకవర్గంలో గ్రామ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్న, ఇందులో పాలు పంచుకున్న ప్రజలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.